10 ఆజ్ఞలు అనేటువంటివి ఒక వ్యక్తి, ఒక మనిషి చెప్పినటువంటివి కాదు. స్వయాన దేవుడే మనుషులకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు ఇవి. ఖచ్చితంగా చేయవలసినటువంటివి. 10 ఆజ్ఞలు మనకి కంటత వాక్యమే. 10 ఆజ్ఞలు అనేటువంటివి చిన్నప్పటి నుంచి నిత్య జీవమునకు వారసుడు అవ్వటానికి నేనేమీ చేయాల. ఏదైతే ఈ లోకములో కోరుకొనవలెనో ఆ కోరికను దేవుణ్ణి అడిగాడు. ఆయన నిత్య జీవమునకు వారసుడు అవ్వటానికి నేనేమి చేయాలా అని అన్నాడు. ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలను పాటిస్తున్నావా అని అంటే, ఓ చిన్నప్పటి నుండి నేను పాటిస్తున్నాను, పఠించాను, పాటిస్తూ ఉన్నాను. దాంట్లో ఏమి అపనమ్మకం ఏమీ లేదన్న. కానీ దేవుడు ఆయన ఏమన్నాడంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది. నీ ఆస్తిని బీదలకు ఇచ్చేయి. అంటే అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. పఠించడం ఈజీనే, చదవడం ఈజీనే, కానీ పాటించడం కష్టం. చాలామంది కూడా ఒక మంచి సదుద్దేశంతోటి దేవాలయంకి వస్తారు. కేవలము భూ సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి వాటి కోసమే కాకుండా, ఇదిగో నిత్య జీవ సంబంధమైనటువంటి ఆ వనరులను, ఆ వరములను పొందుకోవడానికి కొద్దిమంది అయినా వస్తారు. కానీ వాటిని పొందుకోకుండా పోవడం అనేటువంటిది చాలా నష్టపూర్వకమైనటువంటిది. ఒక మంచి ప్రశ్నతో వచ్చాడు, నిత్య జీవమునకు వారసునగటానికి నేనేం చేయాలా? నిత్య జీవం కావాలా? రోజున ప్రతి వారి జీవితంలో నిత్య జీవం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎంతకాలం ఈ లోకంలో ఉంటాం మనకు తెలియదు, కానీ ఎదుగో మనమందరము కూడా ఒక దినాన నిత్య జీవమునకు చేరవలసినటువంటి వారమే. దాన్ని పొందుకోవడానికి మనము ఎటువంటి ప్రయత్నము, ఎటువంటి సిద్ధపాటు, ఎటువంటి కదలికలు, ఎటువంటి ప్రాధాన్యతలు మనము పొందుకుంటాం అనేది ప్రాముఖ్యమైనటువంటిది. ఇది ఒక మనుష్యుడు చెప్పినటువంటిది కాదు, దేవుడే స్వయాన ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటిది.